దొంగల జంట డైమండ్ ని దొంగతనం చేయడానికి ఒక మ్యూజియం కి వెళ్తారు. పదా ఆ డంపర్ని వెళ్ళి కొట్టేద్దాం. ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చెయ్యి. కామ్నా మెల్లగా వెళ్తుంది. ఇంకా అక్కడ పవర్ సప్లైని ఆపేస్తుంది. ఇంకా అక్కడ ఎప్పుడైతే విద్యుత్ తిరిగి వస్తుందో అక్కడ డైమండ్ మాయమై ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు. డైమండ్ దొంగిలించబడింది, దొంగతనం జరిగింది. లాజికల్ ఆర్మీ, డైమండ్ ఎక్కడా? ఎవరు దొంగతనం చేశారు దాన్ని? శ్రద్ధగా సీన్ అంతా చూడండి. ఇంకా నాకు చెప్పండి ఎవరు దొంగతనం చేశారని. శ్రద్ధగా ఈ ముసలి వ్యక్తిని చూడండి. ఇది మరెవరో కాదు, రోహనే. అతని బట్టలు ఇంకా షూస్ చూడండి. అతను దొంగతనం చేసి తన రూపం మార్చాడు. ఇంకా ముసలి వ్యక్తి అయిపోయాడు. జరుగు జరుగు మేడం, ఈ ముసలివాడిని ముందుకు పోనివ్వు. ఆలియా ముసలి వ్యక్తిని శ్రద్ధగా చూస్తుంది. నువ్వేం ముసలాడ్లా కనిపించట్లేదు. డైమండ్ ఏం కొట్టేలేదు కదా. లాజికల్ ఆర్మీ, ఈ వ్యక్తిని శ్రద్ధగా చూడండి. ఇంకా నాకు చెప్పండి అతను ఏం పొరపాటు చేశాడు. ఆలియా అతన్ని అనుమానించగలిగేలాగా ఆలోచించండి. దొంగల జంట చాలా చలాకీ వాళ్ళు. రోహన్ ముసలివాడిగా కనిపించడానికి అన్నీ చేశాడు. కానీ అతని చేతి వెంట్రుకలు చూడండి, చాలా నల్లగా ఉన్నాయి. మరి తల వెంట్రుకలు తెల్లగా, గడ్డం తెల్లగా ఉన్నప్పుడు చేతి వెంట్రుకలు నల్లగా ఎందుకుంటాయి? ఎలా సాధ్యం? ఆలియా అతన్ని వెంటనే పట్టుకోవడానికి వెళుతుంది. ఇక రోహన్ ఆలియా మీదకి కుర్చీని విసురుతాడు. ఆలియా ఒక కిక్ కొడుతుంది. ఇంకా చైర్ ముక్కలవుతుంది. నువ్వే ఆ దొంగవి, నువ్వు అరెస్ట్ అయ్యావు. అప్పుడే ఆలియాకి ఎవరో ఒక అమ్మాయి అరుస్తున్న శబ్దం వినబడుతుంది. కాపాడండి, కాపాడండి, అతను నన్ను చంపేస్తాడు. దొంగ కంటే ముందు ఆ అమ్మాయిని కాపాడటం చాలా ఇంపార్టెంట్. ఆలియా రోహన్ ని వదిలేసి ఆ అమ్మాయిని కాపాడడానికి అటువైపు వెళ్ళింది. ఆలియా రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ ఎవరూ ఉండరు. ఈ డబుల్ గేమ్ దొంగల జంట ఆలియాతో ఆడారు. కాపాడమంటూ కేకలు వేసింది. ఇంకా రోహన్ ని తప్పించింది. ఆ దొంగల కపుల్ పార్కింగ్ లోకి ప్రవేశిస్తారు. ఏం జట్కా ఇచ్చావు ఆలియాకి నువ్వు? ఈస్ట్ ఆర్ వెస్ట్, దొంగల జంట ఈజ్ ద బెస్ట్. ఇద్దరు కారులో కూర్చొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆలియా బయటకొచ్చి చూస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. అప్పుడే మేహుల్ కూడా అక్కడికి వస్తాడు. ఆలియా త్వరగా పద, ఇద్దరు పార్కింగ్ వైపుగా వెళ్లారు. ఇద్దరు పార్కింగ్ వైపు చేరుకుంటారు. ఇద్దరు ఇక్కడి నుంచి పారిపోయారు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పండి మేహుల్ కల ఎందుకు అనిపించింది వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారని? పార్కింగ్ ప్లేస్ లో కేవలం 4 కార్లకే పార్కింగ్ ఉంది. మొదటి దాంట్లో కారు ఉంది, చాలా దుమ్ము పట్టింది, అంటే చాలా కాలం నుంచి అక్కడే ఉంది. రెండవ దాంట్లో ఒక్క పాదాల గుర్తులే ఉన్నాయి, అంటే ఇక్కడ నుంచి ఎవరో ఒక వ్యక్తే వెళ్లారు. మూడో దాంట్లో ఏదైతే కారు ఉందో అది చాలా పాతది, ఇంకా పరిశుభ్రంగా లేదు. ఆబ్వియస్లీ దొంగల జంట ఇలాంటి కారులో దొంగతనానికైతే రారు, వస్తే సులభంగా దొరికిపోతారు కదా. ఫోర్త్ పార్కింగ్ ఖాళీగా ఉంది. ఇంకా అక్కడ 2 వ్యక్తుల పాదాల గుర్తులున్నాయి, అంటే ఇక్కడే వాళ్ళ కారు ఉండేది. వాళ్ళు ఇక్కడి నుంచే పారిపోయారు. మేహుల్ కూడా వెంటనే తన కారు తీస్తాడు. ఇంకా రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. ఆలియా, ఇక్కడ 3 దారులున్నాయి, నీకేమనిపిస్తుంది? దొంగల జంట ఎటువైపు వెళ్ళుంటారు? లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా దొంగల జంట ఎటువైపు వెళ్ళిపోయింటారు? ఆలోచించండి. మూడో దారిలో అయితే కార్లు వస్తున్నాయి, అటునుంచైతే వెళ్లలేరు. మొదటి దారి అడవిలోకి, అది ఖాళీగా ఉంది. ఇటువైపు పారిపోతే వాళ్ళని పట్టుకోవడం చాలా సులభం. వాళ్ళు ఖచ్చితంగా రెండవ దారిలో వెళ్ళుంటారు. ఆలియా కూడా ఈ లాజికే పట్టుకుంటుంది. మేహుల్ ఇంకా ఆలియా రెండవ దారి పట్టుకుని దొంగల కోసం వెంబడిస్తారు. మేహుల్ కార్ స్పీడ్ ఇంకా పెంచుతాడు. అటు దొంగల జంట కూడా గమనిస్తారు తమని వెంబడిస్తూ ఆలియా ఇంకా మేహుల్ వస్తున్నారని. అప్పుడు కామ్నా అంటుంది, ఓ ఆలియా, వాళ్ళు మన వెనుకున్నారు. వాళ్ళు మన్ని అంత తొందరగా వదిలిపెట్టరు. వాళ్ళకు ఒక గుణపాఠం మనం నేర్పించాలి. రోహన్ తన సూపర్ కారు నుంచి ఒక బటన్ నొక్కుతాడు. దాంతో కారు వెనక నుండి పదునైన మేకులెన్నో రోడ్డు మీద పడతాయి. అవి రోడ్డు మీద పడుతూ పోతాయి. ఇంకా దొంగల జంట అక్కడి నుంచి ముందుకెళ్తారు. సార్, ఏం చేద్దాం ఇప్పుడు? ఈ మేకులు తీయటానికే మనకి చాలా సమయం పట్టేలాగుంది. ఆలియా, మన కారు కూడా సూపర్ కారే. మేహుల్ ఒక బటన్ నొక్కుతాడు. దాంతో కారు ముందు నుంచి ఒక మ్యాగ్నెట్ బయటకు వస్తుంది. మ్యాగ్నెట్ మొత్తం మేకుల్ని లాగేస్తుంది. మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా ఇనుప వస్తువుల్ని తన వైపు ఆకర్షిస్తుంది. మేహుల్ ఇంకా ఆలియాలు మళ్లీ దొంగల వెంట పడతారు. అటు దొంగల జంట అనుకుంటారు తాము ఆలియా ఇంకా మేహుల్ని పిచ్చివాళ్లు చేశామని. ఆకలేస్తోంది, పద ఏదైనా వెళ్ళి తిందాం. ఇద్దరు ఒక రెస్టారెంట్ ఎదురుగా ఆగుతారు. ఇంకా భోజనం చేయడానికి లోపలికి వెళ్తారు. అప్పుడే ఆలియా ఇంకా మేహుల్ కూడా అక్కడికి చేరుకుంటారు. మేహుల్ ఆలియాలు ఇద్దరు సైడ్లో ఉండి దొంగల జంట బయటికి రావడం కోసం ఎదురు చూస్తారు. ముందుగా కామ్నా బయటికి వస్తుంది. ఆలియా వెనక నుండి ఆమె చేయి పట్టుకుంటుంది.
అప్పుడే రోహన్ కూడా వస్తాడు. ఇంకా కామ్నాన్ని చూసి అర్థం చేసుకుంటాడు తమ ఆట ఇంకా కట్టిందని. మేహుల్, ఒప్పుకుంటాను నిన్ను, నువ్వు నిజంగా చాలా షార్ప్. కానీ నువ్వు బాంబు నుంచి తప్పించుకునేంత షార్ప్ అయితే మాత్రం కావు. ఏం బాంబు అది? అది నా కారు లోపల ఉంది. నేను బటన్ నొక్కగానే అది పేలిపోతుంది. మేహుల్ కారు లోపలికి చూస్తాడు. లోపల ఒక బాంబు పెట్టుంటుంది. కామ్నాని వదిలిపెట్టు, లేకపోతే నేను ఈ బటన్ నొక్కుతాను, ఇంకా చాలా మంది చనిపోతారు. ఆలియా కామ్నాని వదిలేస్తుంది. అయినా కూడా రోహన్ బటన్ నొక్కుతాడు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతారు. ఓ నో, బాంబు అయితే డిఫ్యూజ్ అయిపోయింది. కానీ దొంగల జంట వెళ్ళిపోయారు. అటు దొంగల జంట ఇంకొక దొంగతనం చేయడానికి ఇంకొక మ్యూజియంకి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే కామ్నా అక్కడ పవర్ ఆఫ్ చేస్తుంది. అలారం ఏది మోగకుండా. ఇద్దరు లోపలికి వెళ్లబోతుండగా అక్కడ లోపలికి వెళ్లడానికి 3 డోర్లు కనిపిస్తాయి. మొదటి డోర్లో ప్రమాదకరమైన గ్యాస్ ఉంది. అది 1 నిమిషంలో మనిషిని చంపేస్తుంది. రెండవ డోర్ వెనకాల 5000 వాట్స్ యొక్క కరెంట్ ఉంది. ఇది కొన్ని క్షణాల్లోనే మనిషిని చంపేస్తుంది. మూడవ గేట్ వెనకాల భయంకరమైన కుక్కలున్నాయి. మనిషిని కొరికి కొరికి చంపేస్తాయి. సో లాజికల్ ఆర్మీ, దొంగల జంట ఏ గేట్ని ఎంచుకుంటారు లోపలికి వెళ్ళడానికి? కామ్నా ఆల్రెడీ పవర్ ఆఫ్ చేసింది కదా, మరప్పుడు కరెంట్ షాక్ ఎలా కొడుతుంది? అంటే రెండో డోర్ సేఫ్. ఇద్దరు రెండవ డోర్ నుంచి లోపలికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద గదిలోకి ప్రవేశిస్తారు. అక్కడ చాలా విలువైన ఖజానా పెట్టి ఉంది. కామ్నా ముందుకు వెళ్ళబోతుంది. ఆగు, ఇక్కడేదో వింతగా ఉంది. ఎందుకు ఆగేవు? మన ముందు చాలా బంగారం ఉంది. నువ్వేమైనా తయారు చేస్తున్నావా? నువ్వే ఆలోచించు. ఇక్కడ ఇంత ఖజానా ఉంది, కానీ సెక్యూరిటీ ఎవరూ లేరు. ఇలా ఎలా జరుగుతుంది మరి? అప్పుడు కామ్నా గమనిస్తుంది అక్కడ గోడల్లో రంధ్రాలున్నాయి. కామ్నా తన బ్యాగ్ని ముందుకు విసురుతుంది. అప్పుడు ఆ గోడ నుంచి చాలా బాణాలు వచ్చి బ్యాగ్ మీద అటాక్ చేస్తాయి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ పరిస్థితిలో ముందుకు వెళ్ళడానికి ఇంకా ఏదో ఆలోచించాలి అని. అప్పుడే రోహన్ చూస్తాడు నేల మీద అన్ని కూడా బాక్సులు ఉన్నాయి. వాటిలో కొన్ని కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి. కొన్ని బ్లూ, కొన్ని గ్రీన్, కొన్ని ఎల్లో, ఇంకా కొన్ని వైట్ ఉన్నాయి. ఇంకా సరిగ్గా వాటికి ఎదురుగా ఒక రెడిల్ ఉంది. ఇంకా రెడిల్ యొక్క సరైన సమాధానం ఈ 4గిట్లో ఏదో ఒక కలర్ అయి ఉంటుంది. ఇంకా ఆ కలర్ ఉన్న టైల్స్ మీద కాలు పెట్టి మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. ఇంకా ప్రశ్న ఏమిటంటే, మీరు ఏదైతే వెతుకుతున్నారో అదే నేను. ఇంకా లాజికల్ ఆర్మీ, వీళ్ళు దేన్ని వెతుకుతున్నారు? ఇంకా దాని యొక్క కలర్ ఏమిటి? ఆలోచించండి. దీనికి జవాబు ఎల్లో కలర్. ఎందుకంటే ఖజానా అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇంకా ఇద్దరు ఖజానా తీసుకెళ్ళడానికే కదా వచ్చారు. అంటే ఇద్దరు కూడా ఎల్లో కలర్ బాక్సుల్లో జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇద్దరు ఎల్లో కలర్ బాక్సుల్లో జంప్ చేసుకుంటూ ముందుకు వెళతారు. దొంగతనం చేస్తారు. ఇంకా అక్కడి నుంచి పారిపోతారు. అటు మేహుల్ దొంగల జంట నుండి చాలా దూరంలో ఉన్నాడు. ఇప్పుడు అతనికి వాళ్ళిద్దరి లొకేషన్ గురించి ఏమీ తెలియదు. అప్పుడే మేహుల్కి ఒక వార్త వస్తుంది, ఒక మ్యూజియం నుంచి ఖజానా దొంగిలించబడిందని. ఆలియా, నువ్వు బుల్బులే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ తీసుకురా, దాంతో మనం ఈ దొంగల జంటని పట్టుకోగలిగేలాగా. ఆలియా అక్కడి నుంచి బుల్బులే సైంటిస్ట్ ల్యాబ్ దగ్గరికి వెళుతుంది. సైంటిస్ట్ తన ల్యాబ్ దగ్గరికి రావడానికి ఒక పజిల్ని ఏర్పరిచి ఉన్నాడు. మరి మీరు చెప్పగలుగుతారా ఏబిసిడీల్లో ఏ దారి సైంటిస్ట్ దగ్గరికి వెళుతుంది? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఇంకా మీ జవాబుని నాకు కామెంట్ చేసి చెప్పండి. సి దారి ఈ విధంగా సైంటిస్ట్ ఇంటికి చేరుస్తుంది. ఆలియా సి దారి తీసుకొని సైంటిస్ట్ ల్యాబ్కి చేరుకుంటుంది. అటు మేహుల్కి సోనియా నుంచి సమాచారం వస్తుంది, దొంగల జంట ఒక మ్యూజియం దగ్గర కనపడ్డారు అని. మేహుల్ వెంటనే ఆ మ్యూజియం దగ్గరికి వెళతాడు. మేహుల్ అలా మ్యూజియం ప్రాంగణానికి చేరుకుంటాడో లేదో దొంగల జంట అక్కడి నుంచి దొంగతనం చేసుకుని పారిపోవడం కనిపిస్తుంది. వీళ్ళు మళ్లీ దొంగతనం చేసి తప్పించుకున్నారు. మేహుల్ మ్యూజియం లోపలికి వెళ్తాడు. ఇంకా మేనేజర్ని కలుస్తాడు. మేనేజర్ మేహుల్తో అంటాడు, ఈ మ్యూజియం నుంచి యాంటిక్ వాచ్ దొంగిలించబడింది. అప్పుడు మేహుల్ మేనేజర్తో అంటాడు, వాచ్తో పాటుగా అక్కడ ఒక యాంటిక్ పెయింటింగ్ కూడా దొంగిలించబడిందని. అప్పుడు మేనేజర్ కనిపిస్తుంది, కేవలం వాచే కదా పోయింది. మరి మేహుల్ ఇంత షూర్గా ఎలా చెప్తున్నాడు ఒక యాంటిక్ పెయింటింగ్ కూడా పోయిందని? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఎక్కడైతే వాచ్ పోయిందో దాని వెనకాలన్న పెయింటింగ్స్ ని చూడండి ఒకసారి. మ్యూజియంలో ఉండే పెయింటింగ్స్ కి ప్రైస్ ట్యాగ్స్ ఉండవు. మిగిలిన 3 పెయింటింగ్స్ కి ప్రైస్ ట్యాగ్స్ లేవు. కానీ దీనికి చూడండి. మేనేజర్ ఒక్కసారిగా మేహుల్ కి ఇంప్రెస్ అయిపోతాడు. ఆలియా సరిగ్గా చెప్తుంది. టీనా లోహ ప్లాస్టిక్, మేహుల్ సార్ ఫెంటాస్టిక్. వాళ్ళు ఇక్కడ అసలు పెయింటింగ్ దొంగతనం చేసి నకిలీ పెయింటింగ్ పెట్టారు. కానీ ప్రశ్న ఏమిటంటే వాళ్ళు మ్యూజియంలోకి ఎలా వచ్చారు అని. అటు మరోవైపు ఆలియా బుల్బులియా సైంటిస్ట్ ఇంటికి చేరుకుంటుంది. సార్, ఒక 2 దొంగలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా దొంగతనాలు చేస్తున్నారు. మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు బుల్బులే సైంటిస్ట్ ఆలియాకి ఒక పెన్ ఇస్తాడు. అంటాడు, నేను ఈ రోజు ఈ విచిత్రమైన దాన్ని కనుక్కున్నాను.
ఇది దేనికి పనికొస్తుంది? మేము దొంగల్ని పట్టుకోవాలి, వాళ్ళ చేత కథలు రాయిపించటానికి కాదు. ఇది ఒక మల్టీపర్పస్ గ్యాడ్జెట్. ఈ పెన్ తో ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ మీద సర్కిల్లో టచ్ చేసి ఒక్క క్షణంలో పగలగొట్టొచ్చు. అది ఒకళ్ళ ఎటువంటి మెటల్ అయినా, ఎంత పెద్దదైనా, ఎంత లావుదైనా. ఈ క్షణానికైతే నా దగ్గర ఇదే ఉంది. ఆలియా బుల్బులే సైంటిస్ట్ దగ్గర నుంచి గ్యాడ్జెట్ తీసుకుని నేరుగా మేహుల్ దగ్గరికి చేరుకుంటుంది. ఇంకా మేహుల్ కి గ్యాడ్జెట్ గురించి చెబుతుంది. అటు దొంగల జంట నెక్స్ట్ దొంగతనం గురించి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటి వరకు మనం చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం? నువ్వు కేవలం చూస్తూ ఉండు. ఈ రోజే మన లాస్ట్ దొంగతనం. ఇక ఆ తర్వాత ఎప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఎలాంటి దొంగతనం చేయబోతున్నాం? ఇప్పుడు మనం నేషనల్ లెవెల్లో దొంగతనం చేద్దాం. ఎక్కడైతే మన దేశ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉంటాయో. ఇంకా మన గవర్నమెంట్ ని బ్లాక్మెయిల్ చేసి జీవితానికి సరిపడా డబ్బు సంపాదిద్దాం. ఇద్దరు ఆ రోజు రాత్రి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ లో దొంగతనానికి ప్లాన్ చేస్తారు. ఇద్దరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి చేరుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఎవరు దొంగతనం చేస్తారు? అందుకే గార్డ్స్ ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లాడుతున్నారు. ఇద్దరు చాలా సునాయాసంగా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళకి టేబుల్ మీద చాలా ఫైల్స్ ఇంకా డాక్యుమెంట్స్ దొరుకుతాయి. అప్పుడే అక్కడ ఒక బాక్స్ మీద హైలీ కాన్ఫిడెన్షియల్ అని రాసి ఉంటుంది. దాన్ని రోహన్ తీసుకోబోతాడు. అరే, దాన్ని పట్టుకోకు. మన దగ్గర ఇలాంటివి చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అరే, నువ్వు భయపడద్దు, ఏమీ కాదు. ఏం తెలుసు, ఇదే మనల్ని సంపన్నుల్ని చేస్తుందేమో. రోహన్ దాన్ని పట్టుకుంటాడు. వెంటనే అక్కడ అలారం మోగిపోతుంది. ఇంకా తలుపులన్నీ క్లోజ్ అయిపోతాయి. అరే, ఏమైంది? మనం ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం? మన దగ్గర లేజర్స్ ఉన్నాయి, మనం సులభంగా వెళ్ళిపోవచ్చు. మెల్లమెల్లగా అక్కడ టెంపరేచర్ పెరిగిపోతుంది. రోహన్ తన లేజర్స్ నే తీస్తాడు. ఇంకా గోడలపై హోల్స్ చేయబోతాడు. కానీ ఇదేంటి, గోడలకి అసలు ఏమీ అవ్వడం లేదు. వేడి పెరిగిపోతోంది. ఇద్దరికీ కళ్ళు తిరుగుతుంటాయి. ఈ గవర్నమెంట్ లొకేషన్ లో చాలా సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇద్దరు అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అప్పుడే మేహుల్ బయట నుంచి బుల్బులే సైంటిస్ట్ ఇచ్చిన పెన్నుతో హోల్ చేస్తాడు. ఇంకా ఇద్దరిని కాపాడతాడు. ఇంకా నేరుగా వాళ్ళిద్దరిని పోలీసులకి పట్టిస్తాడు. కేస్ సాల్వ్డ్. మేహుల్ ఇంకా ఆలియా రాక్స్.